జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో భయానక అంశాలు బయటకొస్తున్నాయి. టూరిస్టుల ఐడీలు చూసి మతం ఆధారంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 27 మంది చనిపోయారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దొంగ దెబ్బతీశారు ఉగ్రవాదులు. ఈ దాడి చేసింది తామే అని ప్రకటించింది టీఆర్ఎఫ్. లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థనే టీఆర్ఎఫ్. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో దాదాపు 40 మంది పర్యాటకులు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. పహల్గావ్కు భారీగా భద్రతా దళాలు చేరుకున్నాయి. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఉగ్ర దాడి జరిగిన ప్రాంతంలో భారీగా కూంబింగ్ చేపడుతున్నాయి భద్రతా దళాలు. హుటాహుటిన కశ్మీర్కు బయలుదేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఘటనపై రివ్యూ చేశారు. కేంద్ర హోంశాఖను పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ ఉగ్ర దాడి వెనుక ఉన్న ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలన్న తమ సంకల్పం దృఢమైందని చెప్పుకొచ్చారు. దాడికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలిపారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఉగ్రదాడిలో ఇటలీకి చెందిన వారు ఒకరు, ఇజ్రాయెల్కు చెందిన వారు మరొకరు ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటన సమయంలో వ్యూహాత్మకంగా టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. 2 విదేశీయుల్ని కూడా చంపి కశ్మీర్ అంశాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకొచ్చే కుట్ర పన్నాయి. లష్కరే అనుబంధ సంస్థతో పహల్గావ్లో రక్తపాతానికి పాల్పడింది పాక్ ఐఎస్ఐ. కశ్మీర్లో శాంతి నెలకొనలేదనే చెప్పే ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. కొంతకాలంగా ఉగ్రవాదులపై పూర్తి స్థాయిలో పైచేయి సాధిస్తున్నాయి భారత బలగాలు. తాహూర్ రాణాను భారత్కు తీసుకొచ్చిన సమయంలోనే ఉగ్ర దాడి జరగొచ్చని హెచ్చరించాయి ఉగ్ర సంస్థలు. అయితే ఈ దాడిని ముందుగా పసిగట్టలేకపోయాయి నిఘా వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన ఐబీ అధికారి మృతి చెందారు. ఆయన్ని మనీష్ రంజన్ గా గుర్తించారు.